ఏపీ లోకల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించిన సీఎం శ్రీ జగన్. సీఎం కార్యాలయంలో కంటైనర్ వివాదంపై వీడిన మిస్టరీ. సీఎం బస్సు యాత్ర నేపథ్యంలో ఆహారాన్ని తయారు చేసుకునే ఫ్యాంట్రీ వాన్ అంటూ తేల్చిన అధికారులు. ఎన్నికల సమర శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పలమనేరు ప్రజాగలం బహిరంగ సభ మండుటెండలోనూ చంద్రబాబును చూసేందుకు తండోపతండాలుగా వచ్చిన జనం కూటమి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు, శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రారంభమైన శ్రీ వైఎస్ జగన్ రోడ్డు షో. సీఎం కార్యాలయంలోని కంటైనర్ వివాదంపై వీడిన మిస్టరీ. అది కంటైనర్ కాదని ఫ్యాంట్రీ కారు అని, అయితే ఆ వాహనం సీఎం బస్సు యాత్ర నేపథ్యంలో ఆహారాన్ని తయారు చేసుకునే ఫ్యాంట్రీ వాన్ అని తేల్చిన అధికారులు. ఎన్నికల సమర శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పలమనేరు ప్రజాగలం బహిరంగ సభ మండుటెండలోనూ చంద్రబాబును చూసేందుకు తండోపతండాలుగా వచ్చిన జనం కూటమి. గెలుపు ప్రజల గెలుపు అని చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్మికుల్ని కూలీలు అడుగుతున్నా, మీకు ఉపాధి దొరుకుతా ఉందా? మీ కుటుంబం గడుస్తా ఉందా? ప్రభుత్వ ఉద్యోగులు మీరు చెప్పండి, కనీసం మొదటి తారీఖున మీకు జీతాలు వస్తున్నాయా? పిఆర్సీ ఇచ్చారా? పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళు అడుగు. పలమనేరులో మీరు ఒక్కసారి చూస్తే ఇది ఒక ఉదాహరణ. అన్ని రంగాల్ని ఈ అహంకారైనటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఎలా నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే, మన రాయలసీమకు ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, ఇది రాయలేలిన సీమ, రతనాల సీమ. అలాంటి సీమ రాళ్ల సీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించాను, రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే, కరువు సీమగా పేరుగొన్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది. ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. అందరూ ఆశలుకున్నారు, రాయలసీమని ఎవరు ఏమీ చేయలేవనుకున్నారు. అప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి, కరువు జిల్లాల్ని, కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, తెలుగు గంగ, హండ్రీ నీవా, నగిరి గాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుల్ని 2014 కంటే ముందు నేను వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చాం. మళ్ళీ
14 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాం. ఆర్థిక ఇబ్బందులున్నా, విభజన వల్ల నష్టం ఉన్నా, డెఫిసిట్ ఫైనాన్స్ ఉన్నా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ, పరిగెత్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒంగోలు ఎంపీ టీడీపీ నాయకులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శ్రీ మాగుంట రాఘవ్, ఒంగోలు నేతలు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్, తిరుపతి లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి శ్రీ వరప్రసాద్, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోని ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోని అక్రమ మద్యం జిల్లాకు రానివ్వకూడదని, ఎన్నికల సమయంలోని ఓటర్లకు మద్యాన్ని ప్రలోభాలుగా చేయడానికి వీలు లేకుండా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కట్టడి చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, ఎస్సీబీ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావుల ఆదేశాలతోని ప్రత్యేక బృందాలను జిల్లాలో ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ అక్రమ మద్యం నిల్వలపైన కేసులు నమోదు చేశారో ఆ కేసుల వివరాలు, అందులోంచి ముద్దాయిల వివరాలను, ప్రస్తుతం వారి స్థితిగతులు, ఏ పార్టీ నాయకునికి వారు ఉన్నారో వంటి వివరాలపైన ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే జిల్లాకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కొన్ని చేపల లోడు, కొన్ని రొయ్యల మేత, రొయ్యల పిల్లల రవాణా ముసుగుల్లో లారీలు, కంటైనర్లతోని అక్రమ మద్యం జిల్లాకు వస్తున్నట్లుగా అధికారులకు సమాచారం అందింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కోళ్ల వ్యర్థాల లోడుల్లోని ఈ అక్రమ మద్యం జిల్లాకు తీసుకువస్తున్నారని సమాచారం ఉండడంతో చింతలపూడి మండలంలోని ఆలిపల్లి, లింగాయిగూడెం చెక్పోస్టులను పరిశీలించారు. గంజాయి, నాటుసారా, మద్యం నగాదు అక్రమ రవాణా జరగకుండా స్వయంగా పరీక్షించి అక్కడ ఉన్న సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. అక్రమ మద్యం జిల్లాకు వివిధ మార్గాల్లో వస్తుందన్న సమాచారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసి వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలోని తనకంటూ సొంత ఓటు బ్యాంకు ఉన్న పరమట శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ టికెట్ చేజారిపోవడంతో ఖచ్చితంగా 2024లో న్యాయం జరుగుతుందని ఆశించిన శ్యామ్ కుమార్ వర్గీయులు ఈసారి కూడా అన్యాయం జరగడంతో శ్యామ్ కుమార్ వర్గీయులు తీవ్ర నిరాశ చెంది ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని శ్యామ్ కుమార్ పైన ఒత్తిడి తేవడంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోకి వెళ్లి మద్దతు కూడగడుతున్నారు. 29 సంవత్సరం ప్రజల మధ్యలో ఉన్న శ్యామ్ కుమార్ కు ప్రజా ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఖచ్చితంగా 30,000 మెజార్టీతో గెలుస్తా అంటూ శ్యామ్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న ఎట్టి పరిస్థితుల్లో సర్వేలన్నిటిలోని కూడా నాకు ప్రథమ స్థానం రావడం జరిగింది. ఈ సర్వేలను ఆధారంగా చేసుకుని, పార్టీలో నేను చేసిన సేవలను ఆధారంగా చేసుకుని పార్టీ నాకు టికెట్ కేటాయిస్తుంది అని చెప్పేసి అని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నానని ఇప్పటి వరకు కూడా. కానీ మొన్న మరి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కొరకు స్థానం కొరకు ఐవీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. ఈ ఐవీఆర్ఎస్లో ఇన్ఛార్జ్ ఐతపతిల ఆనందరావు గారితో పాటు మరి పార్టీలో కనీసం సభ్యత్వం కానీ, పార్టీ జెండా కానీ, పార్టీలో ఏ రోజు ఏ విధమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సత్యశ్రీ గారి ఐవీఆర్ఎస్ అన్న తీసుకున్నారు. కానీ పార్టీకి 29 సంవత్సరాలు కష్టపడి పనిచేసి కోట్లాది రూపాయలు నా సొంత డబ్బుని పార్టీకి వెచ్చించి తీవ్రంగా నష్టపోయినటువంటి మరి ఇంత అవమానం జరిగిన తర్వాత పార్టీలో కొనసాగొద్దు మీరు అని చెప్పేసి నా మీద తీవ్రమైన ఒత్తిడి రావడం జరిగింది. నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, ఈ రోజు వరకు పార్టీకే కట్టుబడి ఉందని చెప్పి నేను అందరికి చెప్పడం జరిగింది. లేదు, పార్టీలో భవిష్యత్తులో కూడా మీకు న్యాయం జరగదు, మీరు వేరే స్టెప్ తీసుకోమని చెప్పేసి అని అందరూ కోరుతా ఉన్నారు. మరి వివిధ రాజకీయ పార్టీల నుంచి కానీ, వివిధ కుల సంఘాల నుంచి కానీ, వివిధ ఉద్యోగ సంఘాల నుంచి కానీ, అలాగే వివిధ ప్రజా సంఘాల నుంచి కానీ, అలాగే తటస్థ ప్రజల నుంచి కానీ నాకు విపరీతంగా మద్దతు వస్తూ ఉంది. మరి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో పార్టీ నాకు ఇంకా ఆశ ఉంది. న్యాయం చేయకపోతే వీరందరి నా శ్రేయభిలాషులందరి కుటుంబ సభ్యులు, అలాగే ఇతర పార్టీల నుంచి నాకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరి అభిప్రాయం మేరకు నేను ముందుకు నడుచుకుంటానని చెప్పేసి అని మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పార్టీ న్యాయం చేయకపోయినట్లయితే కనుక ఖచ్చితంగా నేను అమలాపురం నియోజకవర్గం నుంచి
ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో నేను గెలుస్తాను. ఇది వాస్తవం. పార్టీ ఇప్పటికైనా కానీ టికెట్ విషయంలో పునరాలోచన చేసుకోవాలని చెప్పి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు సర్వే చేసుకోండి. మీరు టికెట్ ప్రకటించక ముందు అమలాపురంలో తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉంది, మీరు టికెట్ ప్రకటించిన తర్వాత అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ స్థానంలో ఉన్నదనేది మీరు ఇప్పటికైనా మరి పోయిందేమీ లేదు. ఇప్పుడైనా సరే సర్వే చేసుకుని మరి టికెట్ నాకు కేటాయించాలని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అట్లా కాని పక్షంలో మరి నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, నా మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరి కోరిక మేరకు భవిష్యత్తులో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అమలాపురం నియోజకవర్గ ఓటర్లందరూ కూడా మరి నాకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పి అన్ని సంఘాల వారిని, అలాగే ముఖ్యంగా యువతీ యువకులను అందరినీ కూడా, అలాగే పుర ప్రముఖులను, పెద్దలను, విజ్ఞత కలిగిన అందరినీ కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గత 29 సంవత్సరాల నుండి కూడా మరి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమయ్యి ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా మరి పార్టీ నాకు టికెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా అయినా సరే నేను విజయం సాధిస్తానని చెప్పి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లోని పంచడానికి రెడీగా ఉన్న డంప్ ర్యానిగుంటలోని పట్టుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోడౌన్లోని చేతి గడియారాలు, అట్టలు, విసనకర్రలతో పాటుగా మొత్తం 52 రకాల వస్తువుల డంప్ దొరికింది. ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీటిని తరలిస్తున్నారని అక్కడ పుస్తకంలో రాసి ఉంది. అధికారులు, పోలీసులు ఇక్కడికి వచ్చి సీజ్ చేస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామంటూ టీడీపీ నేతలు ఆందోళన చేయడంతో గత్యంతరం లేక పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ బ్యాగులు ఉన్నాయి, సేమ్ అదే విధంగా వాళ్ళు ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచినపల్లి గ్రామంలోని నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కుంచినపల్లి గ్రామంలో చంద్రబాబు అభిమాని అయిన తాడేపల్లి శేఖర్ గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో మరణించిన తాడేపల్లి శేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా భువనేశ్వరి శేఖర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి గాను 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు నారా భువనేశ్వరి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు, తాడేపల్లిగూడెం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రశంసల జల్లును కురిపించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ గ్రామీణ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీ కురసాల కన్నబాబు చేసిన సేవలు అమోఘమంటూ కొనియాడారు. ముఖ్యంగా 32,000 ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాల్లో ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటూ త్వరితగతిన ఇళ్లు పూర్తి చేయాలని అధికారులకు సూచిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలోని రాష్ట్రంలోని కాకినాడ రూరల్ నియోజకవర్గ మొదటి స్థానంలో నిలిచిందని ప్రకటించారు. ఈ ఘనత సాధించిన రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల పేరిట శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయించి పట్టాలు అందజేయడం జరిగిందని చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, ప్రతి ఊరికి వాటర్ ట్యాంకులు నిర్మించడంలో పురోగతి సాధించారంటూ కొనియాడారు. 8 వార్డు సంబంధించి మీ అందరికీ తెలుసు, కాకినాడ అంటే ప్రభుత్వ భూమి దొరకదు. ఎప్పుడైనా ఇవ్వాలంటే, పేదలకి పట్టాలు ఇవ్వాలంటే చాలా ఖర్చు పెట్టి కొనుక్కొని లెవెలింగ్ చేసి, అంటే కొంచెం కింద స్థాయి ఉంటుంది కాబట్టి లెవెలింగ్ చేసి పట్టా ఇవ్వాల్సిన పరిస్థితి, దానికి ఖర్చు కూడా ఎక్కువ. కానీ మన గౌరవనీయులు సీఎం గారు ఈ జిల్లాలో ప్రత్యేకంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి పేదలకి తప్పకుండా పట్టా ఇవ్వాలి, ప్రభుత్వ భూమి ఉన్నా లేకపోయినా మీరు కొనుగోలు చేయండి, ఖర్చు పెట్టండి, నేను డబ్బు ఇస్తాను హామీ ఇచ్చి అందరికీ పట్టా ఇవ్వడం ఈరోజు జరుగుతుంది. ఇప్పటి వరకు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలు చూస్తే 31,000 పట్టా, అంటే హైయెస్ట్. ఎక్కడైనా చూసినా
మన రాష్ట్రంలోనే హైయెస్ట్ పట్టాస్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇవ్వడం జరిగింది అందరికీ. అంటే ఏమి తేడా లేకుండా అర్హత ఉంటే చాలు, ఏమి రాజకీయం చూడకుండా మతం చూడకుండా ఏమి డిఫరెన్స్ చూడకుండా అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ భూమి గురించి చెప్పాలంటే ఇది హైవే నుంచి 1 కిలోమీటర్ మాత్రమే, చాలా విలువైన భూమి. ఆల్రెడీ అక్కడ ఊరు కూడా ఉంది. అదే ఇది ఒక మీకు అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఇవ్వడం లేదా పంట పొలాల్లో ఇవ్వడం కాదు, ఊరికే ఆనుకునే హైవే నుంచి 1 కిలోమీటర్ దూరం ఈ భూమిలో మీ అందరికీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. దానికి వాల్యూ చాలా ఎక్కువ. పట్టా ఇవ్వడంతో పాటు మీకు దీనికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక శాశ్వత హక్కు. ఒకటి మీకు పట్టా ఇచ్చి తర్వాత వేరే వాళ్ళు వచ్చి లేదు మీకు పట్టా కరెక్ట్ కాదు తిరిగి తీసుకోవడం ఉండదు. శాశ్వత హక్కు మీది పట్టా. ఒకసారి మీ పట్టా ఈరోజు తీసుకుంటే వచ్చే వారం సచివాలయంకి వెళ్ళి మీ పేరుకి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది మహిళల సశక్తీకరణలో పెద్ద పీఠ. ఇది ఒక పథకం మాత్రమే కాదు, మన మహిళల అందరి పేరుకి ఆస్తి రావడం. అది మన గౌరవ్ సీఎం గారి ఉద్దేశం. మహిళలందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి, వాళ్ళకి ఆస్తి ఉండాలి, వాళ్ళు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. రేపు ఏమైనా తమకు చదువు చెప్పాల్సిన టీచర్ పీకల దాకా మద్యం తాగి రావడంతో పిల్లలు సహించలేకపోయారు. అతడిపైన చెప్పులు విసురుతూ తరిమి కొట్టారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలోని జరిగింది. అక్కడ ప్రభుత్వ పాఠశాల టీచర్ తాగి రావడమే కాకుండా పిల్లలను దూషించాడు. చదువు చెప్పకుండా తిడతావా అంటూ చెప్పులు విసురుతూ గేటు బయట వరకు తరిమేస్తారు. కరెక్ట్గా బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు ఆ చిన్నారులను మెచ్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొలసటి శ్రీనివాస్ సతీమణి అనురాధ, బొలసటి రాజేష్ సతీమణి దేవిప్రియ కొంచెనపల్లి గ్రామంలో ఆడపడుచు లాంఛనాలతోని శ్రీమతి నారా భువనేశ్వరి గారికి స్వాగతం పలికారు. బాబు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టుని తట్టుకోలేక ఆయన మరణించడం, ఆయన్ని పరామర్శించడానికి ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి భువనేశ్వరి దేవి గారు రావడం, ఆర్థిక సహాయాన్ని కూడా వారికి 3 లక్షల రూపాయలు అందించడం, ఆ కుటుంబానికి నేను భరోసాగా ఉంటానని చెప్పడం చాలా సుపరిణామం. ఎందుకంటే కార్యకర్త చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా మరి ఏదైతే మంచి కార్యక్రమం చేశారో వారికి తాడేపూడి కాన్స్టిట్యున్సీ తరఫున ఈ కుంచెనపల్లి తరఫున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది పడినా వారందరికీ మనం ఇదే రకంగా వాళ్ళందరినీ మరి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన 3 పార్టీల మీద ఉంటుంది. కానీ ఈరోజు ఆవిడకి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మీతో ఎక్కువ సమయం గడపనందుకు క్షమించండి. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లము, అందరం మీదడిపోవడం, ఇవన్నీ కూడా మనం ఒక ఆడపడుచుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అన్నిదా భావించకండి ఈ మీటింగ్ రాలేదని. తప్పనిసరిగా మళ్ళీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ మన గ్రామంలోనో లేకపోతే మన తాడేపూడి కాన్స్టిట్యున్సీలోనో మీటింగ్ పెడతాం. అప్పుడు అందరినీ కలిసి ఏర్పాటు చేద్దాం. దయించి ఎవరు కూడా రాలేదు, కూర్చోలేదు, మాట్లాడలేదని అనుకోవద్దని చెప్పి మిమ్మల్ని అందరికీ పేరు పేరున ఈ సమావేశాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లా పెద్దపాడు మండలంలోని జాతీయ రహదారిపైన ఉన్న కలపరు టోల్ గేట్ వద్ద దెందులూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కాన్వేలోని బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. అప్పన్నవీడు హనుమాన్ జంక్షన్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని దెందులూరు వస్తున్న చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ని టోల్ ప్లాజా వద్ద ఆపిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా చింతమనేని ప్రభాకర్ వారి విధులకు పూర్తిగా సహకరించారు. కాన్వాయ్లో ఎటువంటి అభ్యంతరకర సామాగ్రి లేదని ధృవీకరించిన అనంతరం పోలీసులు చింతమనేని కాన్వాయ్ని ముందుకు అనుమతించారు.
పెద్దపల్లి మందని పట్టణంలోని పోచమ్మవాడ మల్లేపల్లికి చెందిన రైతులు నీళ్లు లేక పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి అని వెంటనే చివరి ఆయాకట్టుకు సాగునీళ్లు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీరు తండ్లాట మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కన్నాల ప్రాజెక్టు నీరు అందక అటు ఎస్ఆర్ఎస్పీ గుండారం రాక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని వారు వాపోయారు. పంటలకు సరిపడా సాగునీరు అందిస్తామని చెప్తేనే తాము పంటను సాగు చేస్తామని తీరా ఇప్పుడు సాగునీరు ఇవ్వకపోతే తాము అప్పుల పాలై రోడ్ల మీద పడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీళ్ళు ఇచ్చే వరకు ధర్నాను విరమించేది లేదంటూ పట్టుబట్టారు. వ్యవసాయం చేస్తాను. నా కరెంటు మోటార్ పారకం బొక్కల వారికి ఉంటుంది. 10 ఎకరాలు వ్యవసాయం చేసిన ఇదివరకు 20 ఏళ్ళ నుంచి నాకు పొలం అనేది ఎప్పుడైతే ఉండారిపోలేదు. ఒకసారి ఎప్పుడో ఒక 15 ఏళ్ల కిందట రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కరెంటు చక్కగా అప్పుడు ఉండారిపోతే మళ్ళీ ఇప్పుడు వాటర్ లేక ఉండారిపోతుంది. కానీ డీజిల్ రోజు 1000 రూపాయలు డీజిల్ వచ్చినా ఒక దొయ్యదట్టలేదు. కరెంట్ ఉన్నప్పుడు నీళ్ళు వస్తలేవు, నీళ్ళు ఉన్నప్పుడు కరెంట్ వస్తలేదు. మాకు ఏ ప్రాజెక్టుల నీళ్ళు మాకు ఈ గుండారం ఉన్నా నీళ్ళు వచ్చేటి. గుండారం ఒక్క రోజు ఇస్తే సాయంత్రం వరకు మా ఈ మంచి దాకా గుండారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.